గైస్ ఎవరైనా ఒక 15,000 రూపాయల లోపు ఒక మంచి మొబైల్ కోసం వస్తున్నట్టయితే మనకి రీసెంట్గా ఇన్ఫినిక్స్ నుంచి అయితే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్గా అసలు నోట్ 50s 5G మొబైల్ ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఆ ప్రైస్కి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్లీ పర్ఫార్మెన్స్ పరంగా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇలా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇది BGMI అండ్ గేమ్స్ని కూడా మీకు 90 FPS అయితే హ్యాండిల్ చేయగలదు. మీకు గేమింగ్ పరంగా చూసుకున్నా, మీకు డైలీ యూజెస్ కోసం చూసుకున్నా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మొబైల్ ప్రాసెసర్ వచ్చరికి మీకు 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అండి, మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్ రేంజ్లో మీకు వీళ్ళు చాలా మంచి ప్రాసెసర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ మొబైల్ వచ్చరికి. మీకు ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. 64 మెగాపిక్సెల్ సోనీ IMX సెన్సార్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు కెమెరా పరంగా మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి 4K వరకు అయితే మనకి వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చరికి. మీకు ఇంకా సెకండ్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, అది అంతగా యూజ్ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి మొబైల్ వచ్చరికి. మీకు ఇంకా డిస్ప్లే కూడా చూసుకుంటే మనకి ఇందులో డిస్ప్లే వచ్చరికి ఏకంగా 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మనకి డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు డిస్ప్లే కూడా మీకు చాలా పెద్ద స్క్రీన్స్ అయితే వస్తుంది. మీకు 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 3D కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఆమ్లెట్ స్క్రీన్ అయితే వస్తుంది మనకి మొబైల్ వచ్చరికి. మీకు బ్యాక్ సైడ్ మెయిన్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ పరంగా కూడా మీకు చాలా బాగుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి అయితే మనకి డిజైన్ పరంగా కూడా ఈ మొబైల్ అయితే బెటర్. మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట మనకి మొబైల్ వచ్చరికి. మీకు ఫ్రంట్ వచ్చరికి మీకు కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇలా బ్యాటరీ వచ్చరికి మీకు 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మనకి. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. మీకు JBL పార్ట్నర్షిప్ తో అయితే వస్తుంది. మీకు JBL స్పీకర్స్ అయితే వస్తుంది మనకి మొబైల్ వచ్చరికి. మీకు సౌండ్ పరంగా మీకు JBL కాబట్టి మీకు సౌండ్ క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చరికి. మీకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా అయితే పొందింది మొబైల్ వచ్చరికి. మీకు ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు ఇది విత్ కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని చూసుకుంటే మనకి 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చరికి మీకు ఇది కేవలం 14,000 రూపీస్కి అయితే లభిస్తుంది అనమాట మనకి. 14,000 రూపాయల లోపు ఈ మొబైల్ని అయితే 100% అయితే తీసుకోవచ్చు. మీకు ప్రాసెసర్ పరంగా మీకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు, చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది గేమింగ్ అయితే మాత్రం మిడ్ రేంజ్లో. మీకు డిస్ప్లే సైజ్ కూడా మీకు చాలా పెద్ద స్క్రీన్ సైజ్ని అయితే యూస్ చేయడం జరిగింది. కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు కర్వ్ డిస్ప్లే మీకు కొంచెం లుకింగ్ ఫ్రంట్ సైడ్ నుంచి ప్రీమియంగా అయితే కనబడుతూ ఉంటుంది అనమాట మనకి. ఇంకా ఓవరాల్గా ఇది ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం 100% అయితే ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.